నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నల్లనివాడు పద్మ నయనంబులవాడు కృపారసంబుపై జల్లెడువాడు అంటూ నల్లనయ్య వేణుగోపాలుణ్ణి పోతనామాత్యుడు కీర్తించాడు. జీవులనే గోవుల్ని పరిపాలించే గోపాలుడు శ్రీకృష్ణ పరమాత్మ. అఖిలలోక భువనైక పాలకుడు ఆయనే. అందుకే ఆ స్వామి రాజగోపాలుడయ్యాడు. ఆత్మజ్ఞానాన్ని, నిత్యానందాన్ని సదా అనుగ్రహించే శ్రీకృష్ణనామం ఈ కలియుగంలో పరమ పవిత్రంగా భావించాలని ఋషివాక్కు. అలాంటి శ్రీకృష్ణ స్వామి రాజగోపాలస్వామిగా వెలిసిన దివ్య సన్నిధానం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో నెలకొని ఉంది. ఎన్నో ప్రత్యేకతలు, విశిష్టతలున్న ఆ శ్రీకృష్ణ సన్నిధి విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. భద్రాచల శ్రీరాముణ్ణి పరిపరి విధాలా ఆర్తిగా కీర్తించిన భక్త కవి రామదాసు. కంచెర్ల గోపన్న అనే అసలు నామధేయంతో విరాజిల్లిన ఆయన రామదాసుగానే సుప్రసిద్ధుడు. అలాంటి భద్రాచల రామదాసు స్వస్థలం నేలకొండపల్లి. యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ. ఎవరైతే తనను నిత్యం స్మరిస్తుంటారో వారికి జన్మరాహిత్యం ఏర్పడుతుంది. ఆ పరమపదమే తానని స్పష్టం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. కర్షతి చిత్తమితి కృష్ణః అని అమరం వ్యాఖ్యానించింది. అందరి చిత్తాన్ని తనలోకి తనవైపు మళ్లించుకుంటాడు కాబట్టి ఆయన శ్రీకృష్ణుడయ్యాడు. గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహరణం కుంతీసుతాపాలనం ఏతత్ భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. కోరి కొలిచిన భక్తకోటిని కరుణించే ఆశ్రిత వరదుడు నేలకొండపల్లిలో వేంచేసి ఉన్న రాజగోపాలస్వామి. విరాటరాజపురంగా, భూగిరిపురంగా పురాణ ప్రసిద్ధమైన నేలకొండపల్లి గ్రామం రామదాసు జన్మస్థలిగా విఖ్యాతిగాంచింది. రామదాసు నేలకొండపల్లిలోని రాజగోపాలస్వామి అనుగ్రహంతోనే జన్మించాడని ప్రతీతి. రామదాసు తల్లిదండ్రులు రామదాసు ఇలవేల్పుగా ఇష్టదైవంగా ఆరాధించుకున్న దైవం శ్రీ రాజగోపాలస్వామి. గర్భాలయంలో దివ్య సమ్మోహన మూర్తిగా స్వామి దర్శనమిస్తాడు. సకల లోక భువనైక నాయకుడిగా రాజగోపాలస్వామి వ్యత్యస్త పాదార విందునిగా గర్భాలయంలో కొలువుతీరి ఉంటాడు. మురళీ మనోహరునిగా తీర్చిదిద్దిన తిరునామంతో నానావిధ పరిమళ పత్ర పుష్పాదులతో స్వామి చిన్మయ చిదానంద రూపునిగా ప్రకటితమవుతున్నాడు. సాలగ్రామ శిలా శోభితంగా సజీవ కళ ఉట్టిపడే రీతిలో స్వామి మూల విరాట్ విగ్రహం అలరారుతోంది.
ఈ నేలకొండపల్లి గ్రామం ఇది చాలా పురాతనమైన దేవాలయము. ఇది రాజగోపాలస్వామి దేవాలయం. ఇక్కడ ప్రతిరోజు కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు భక్తుల చేతి నిర్వహించబడుతుంది. భక్తులు ఎవరైనా కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని మరి అదేవిధంగా సంతానం లేని వాళ్ళకు కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించుకున్నట్లయితే సంతానం కలుగుతుందని ఈ యొక్క భక్తుల విశ్వాసం. करारविन्देन पदारविन्दं मुखारविन्देन विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि. संहृत्य लोकान् वटपत्रमध्ये शयानमाद्यन्त विहैनरूपं सर्वेश्वरं सर्वहितावतारं बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि. इन्दीवर श्यामल कोमलाङ्गं इन्द्रादिदेवार्चित पादपद्मं सन्तानकल्पद्रुममाश्रितानां बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि. लम्बालकं लम्बितहारयष्टिं शृङ्गारलीलाङ्कितदन्तपङ्क्तिं बिम्बाधरं चारुविशालनेत्रं बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि. कृष्णा मुकुन्दा. నేలకొండపల్లిలోని రాజగోపాలస్వామి వరప్రసాదం వల్ల జన్మించాడు కాబట్టి గోపన్న అనే పేరును ఆయన తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ స్వామి సంతాన వేణుగోపాలస్వామిగా భూగిరిపురం గోపాలునిగా కూడా ప్రసిద్ధుడు. అత్యంత మహిమాన్వితమైన ఈ ఆలయంలోని రాజగోపాలస్వామి విగ్రహం ద్వాపర యుగం నాటిదిగా చెబుతారు. రాజగోపాలస్వామి వరప్రసాదంగా గోపన్న జన్మించడం ఈ స్వామి మహిమకు తార్కాణం. పాల్గొన పౌర్ణమి నాడు స్వామివారి తిరుకల్యాణ వేడుక కమనీయంగా శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆలయం మహాభారతంలోని విరాట్ పర్వ ఘట్టానికి సజీవ తార్కాణంగా చెబుతారు. విరాట మహారాజు ఈ స్వామిని సేవించుకున్నాడని ప్రతీతి. అలనాటి శిల్పకళా వైభవ ప్రాభవాలకు ఇది ప్రత్యక్ష దర్పణంగా నిలుస్తోంది. హృదయ క్షేత్రంలో భక్తిభావాలను ఆవిష్కరింపచేసే పవిత్ర ధామం ఆలయం. ఆత్మ ఎక్కడైతే పరమాత్మతో అనుసంధానమై లయం చెందుతుందో అదే ఆలయం. పూర్తిగా రాతి కట్టడంగా భాసిల్లే ఈ ఆలయాన్ని అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు తరచూ సందర్శించేవారని ప్రతీతి. ఈ ఆలయ సమీపంలోనే ఏకశిలపై ఆంజనేయస్వామి విగ్రహం ప్రకటితమవుతుంది.
దక్షిణాభిముఖుడిగా ఉన్న ఈ మూర్తి సీతాశోక నివారకునిగా, కార్యసాధక ఆంజనేయునిగా భక్తులు కొలుచుకుంటారు. రాజగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలోనే విరాట రాజపుత్రుడు ఉత్తర కుమారుడు స్వయంగా ప్రతిష్ఠించిన ఉత్తరేశ్వర స్వామివారి ఆలయం నెలకొని ఉంటుంది. ఎంతో ప్రాచీనమైన ఈ శివాలయం కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మితమైంది. బౌద్ధ ధర్మం ఘనంగా విలసిల్లిన నేలకొండపల్లిలోనే శ్రీ వైష్ణవం, శైవం విశిష్టంగా ఇదే లోగిలిలో వెల్లివిరేయడం ఇక్కడి ప్రత్యేకత. రాజగోపాలస్వామి సన్నిధికి చేరువలోనే ఉత్తరేశ్వర స్వామి వారి సన్నిధి ఉంటుంది. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర. విరాటరాజపుత్రుడు ఉత్తరుడు శివభక్తుడు. ఉత్తరుడు స్వయంగా ప్రతిష్ఠించిన ఈ సన్నిధే ఉత్తరేశ్వర స్వామి ఆలయంగా విలసిల్లుతోంది. నిరుద్ధదుందరాపది కృచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని. ప్రతి నెల మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున ఉత్తరేశ్వర స్వామికి అభిషేక వేడుకను నిర్వహిస్తారు. ఉత్తరేశ్వర స్వామి వారికి మహాశివరాత్రి వేడుకలు ఘనంగా పరిఢవిల్లుతాయి. విభర్తుభూత భర్తరి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంఘ్రి పీఠభు భుజంగరాజమాలయ నిబద్ధ జాట జూటక శ్రియై చిరాయ జాయతాం చకోర బంధు శేఖరః. లలాట చత్వరజ్వల ధనంజయ స్ఫులింగభ నిపీత పంచసాయకం నమన్నిలింప నాయకం సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజటాల. ఈ ఆలయ లోగిలిలోనే ఎడమవైపు తిరిగిన తొండం ఉన్న వినాయకుని విగ్రహం నెలకొని ఉంటుంది. ఎడమవైపునకు తొండం తిరిగి ఉన్న గణపతిని మోక్షదాయక గణపతిగా వినుతికెక్కాడు. చిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిర్మమ నవీన మేఘమండలి. శ్రీచక్ర రాజనిలయ శ్రీమద్ త్రిపుర సుందరి అని జగన్మాత వైభవాన్ని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం ఘనంగా కీర్తించింది. పార్వతీదేవి ఇక్కడ సౌందర్య లహరిగా, హరిద్రావర్ణ గౌరీదేవిగా భాసిల్లుతోంది. అమ్మవారి పీఠానికి దిగువన శ్రీచక్రం ప్రతిష్ఠితమైంది. విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ వారికి సమకాలీనంగా ఈ ఆలయం ఆవిర్భవించిందని చెబుతారు. ఉత్తరేశ్వర స్వామి సన్నిధికి సమీపంలోనే జగన్మాత గౌరీదేవి సన్నిధి ఉంటుంది. దివ్య కాంతుల్ని విరజిమ్మే అమ్మవారు సర్వాలంకారయుక్తంగా సతత అభయప్రదాయినిగా ప్రకటితమవుతోంది. శ్రీచక్ర పీఠంపై కొలువు తీరిన ఈ అమ్మవారు సాక్షాత్ మహాత్రిపుర సుందరిగా విఖ్యాతిగాంచింది. ఆదిశంకరులే అమ్మవారి సమక్షంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠాపన చేశారని భావిస్తారు. భద్రాచల రామదాసుగా విఖ్యాతి పొందిన కంచెర్ల గోపన్న నేలకొండపల్లిలో 1620 సంవత్సరం మాఘశుద్ధ తదియనాడు కంచెర్ల లింగన మంత్రి కామాంబ దంపతులకు రాజగోపాలుని వరప్రభావం వల్ల జన్మించాడు. ఒకప్పుడు కంచెర్ల గోపన్న నివాసం ఉన్న ఇంటి ప్రదేశంలో శ్రీ భక్త రామదాసు ధ్యాన మందిరాన్ని ఈ గ్రామంలో నిర్మించారు. ఈ ధ్యాన మందిరం ఆహ్లాద వాతావరణంలో విలసిల్లుతోంది. ధ్యాన మందిరంలో భద్రాచల శ్రీ సీతారామ లక్ష్మణుల దివ్యమూర్తుల్ని పోలిన విగ్రహాలు, ముకుళిత హస్తాలతో తన రామభక్తిని చాటుకుంటోన్న రామదాసు విగ్రహం, శ్రీరామ పాదుకలు. నేలకొండపల్లిలోని రాజగోపాలస్వామి, ఉత్తరేశ్వర స్వామి వారి దర్శనం భక్తులకు సకల శుభకారకం.
జిల్లా కేంద్రమైన ఖమ్మం పట్టణం నుంచి వెంకటాపురం, గువ్వలగూడెం, సింగారెడ్డిపాలెంల మీదుగా ఈ నేలకొండపల్లి క్షేత్రానికి భక్తులు బస్సు మార్గాన చేరుకుంటారు. దాస్యభక్తి ఎవరిపై చూపించాలో అతనే శ్రీకృష్ణ పరమాత్మ అని దేవి భాగవతం చెబుతోంది. సకల భూమండలాన్ని పరిపాలించే భూపాలునిగా, గోపాలునిగా గోవిందుడు ఆశ్రిత రక్షకునిగా కీర్తి గడించాడు. రమ్య మోహనమైన రాజగోపాలునిగా నేలకొండపల్లి గ్రామంలో వర్ధిల్లుతూ తరతరాలుగా భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. పవిత్ర మనస్సుతో, చిత్రశుద్ధితో కృష్ణుణ్ణి చింతన చేసేవారికి లౌకికంగా, ఆధ్యాత్మిక పరంగా అనేక శక్తి యుక్తులు చేకూరుతాయని ఉపనిషత్తులు ప్రవచించాయి. అలాంటి శ్రీకృష్ణ దివ్య కరుణని సదా అర్థిస్తూ మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. నమస్కారం.